హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ కావ్య ఇస్మార్ట్ హర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? ఈరోజు హైదరాబాద్కి వెళ్ళిన పని అయిపోయిందండి. తర్వాత మా పాప ఎన్టీఆర్ పార్క్ అనింది. అందువల్ల అక్కడికి తీసుకెళ్తున్నాడు మా ఆయన. ఆటో వాళ్ళని అడిగితే నేరుగా తీసుకొచ్చి పార్క్ దగ్గర కాకుండా ఎన్టీఆర్ సమాధి దగ్గర వదిలిపెట్టారండి. అక్కడి నుంచి విడిగా వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ చూసుకొని తర్వాత పార్కులోకి వెళ్దామని ఫస్ట్ ఇక్కడ చూసుకుంటున్నాము. ఎంట్రన్స్లోనే చెప్పులు బయట వదిలి రావాలండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. నేను ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ సారి చూడడం కొత్తగా ఉంది నాకైతే. చాలా కొత్తగా ఉంది. మీరు ఎప్పుడైనా చూసున్నారా? నేనైతే ఇదే అండి ఫస్ట్ సారి అసలు హైదరాబాద్కి రావడం, ఇవన్నీ చూడడం. ఇట్లా కొంచెం దూరం నడుచుకుంటా పోతే అక్కడ ఉంటుందండి. అందరూ వచ్చి చూసిపోతున్నారు. అక్కడికి మాత్రం చెప్పులు వేసుకోబోకూడదండి. బయటే చెప్పుల వరకు వదిలిపెట్టేసేయాలి. చాలా అంటే చాలా బాగా కట్టించున్నారండి. అస్సలకి నేను ఇప్పుడు చూడలేదు కదా, నాకైతే చాలా కొత్తగా ఉంది. అందరూ సెల్ఫీలు, ఫొటోస్ అన్నీ బాగా దిగుతున్నారండి. ఎన్టీఆర్ గారి ఫోటో కూడా ఉందండి అక్కడే. మేము ఇక్కడి నుంచే పార్కులోకి వెళ్ళాలేమో అనుకుంటున్నామండి. మాకు తెలియగిలా, ఫస్ట్ సారి కదా వెళ్ళడం. అక్కడ కొంతమంది చెప్పారండి, ఇటు సైడ్ నుంచి కాదు మళ్ళీ వేరుగా వెళ్ళాలి అని చెప్పి. చూడండి పై వైపు కూడా ఇలా ఉంది. చాలా పెద్దదండి. చాలా వరకు ఫొటోస్ అవి దిగుతా ఉన్నారు. ఇక్కడ చూసేసుకున్నాము. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా పార్కు చూసుకుందామని బయటకు వెళ్ళిపోతున్నాము. ఇది బయటకు వెళ్ళే దారి అదే, వచ్చే దారి అది కూడా అదేనండి. లోపలికి వచ్చే దారి కూడా అదే. మా పాపకు కూడా చాలా బాగా నచ్చిందంటండి. మా పాప కూడా ఎప్పుడు చూడలేదు కదా, కొత్తగా ఉంది. నేనే చూడలేదంటే పాప ఎప్పుడు చూస్తుంటుందిలేండి. ఆ చెట్టుకి ఎన్నో నల్లగా ఎలాడుతూ ఉన్నాయండి. ఏందని అడిగితే మా ఆయన్ని అవి గబ్బిలాలంటండి. చాలా భయంగా అనిపించింది నాకైతే. చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ చెట్టుకి. చెట్టు మొత్తం అంటే ఫుల్గా ఉన్నాయి. అవి పొగులు పూట కళ్ళు కనపడవంటండి. అందుకని నిద్రపోతుంటాయంట పొగులంతా. నైట్ వచ్చి తిరుగుతుంటాయంట. ఇవి చూసేసుకున్నాము. ఇంకా బయటకు వెళ్ళిపోతున్నామండి. బయటకు వెళ్ళి అటు సైడ్ నుంచి పార్కులోకి కూడా వెళ్తాము. అది మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇటు సైడ్ నుంచే బయటకు వెళ్ళిపోవాలి. ఇటు నుంచే వెళ్ళడం కూడా ఇట్టే, పోవడం కూడా ఇట్టేనండి. లోపలికి వెళ్ళడం ఇట్టే, బయటకు వెళ్ళడం కూడా ఇట్టేను. ఇక్కడ చెప్పులు వదిలేసాం కదా, అవి కూడా వేసుకొని ఇక్కడి నుంచి కొంచెం దూరం నడిస్తే పార్కులోకి వెళ్ళొచ్చు అంట కదండి. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ పార్క్ దగ్గరికి వెళ్తున్నాము.
మా వీడియోలు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.